తెలంగాణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. జూన్ 2న తెలంగాణ జనసేన నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో జనసేన బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రానున్న జీహెచ్ఎంసీ భవిష్యత్ ఎన్నికల లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. జూన్ 2న తెలంగాణ జనసేన నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో జనసేన బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రానున్న జీహెచ్ఎంసీ భవిష్యత్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. మరి ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఈ వచ్చే నెల జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన తెలంగాణ జనసేన కార్యకర్తలు ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం హైదరాబాద్ లో జరగబోతుంది. ఆయన ఇప్పటికే పార్టీ నాయకులకు సంకేతాలు పంపారు. 2వ తారీఖున సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సిటీలోనే ఒక ఫంక్షన్ హాల్ కూడా సిటీ నాయకులు ఇప్పటికే వెతకడం ప్రారంభించారు. ఈ రోజు కూడా ఫైనల్ అవుతుంది. సో ఈ సమావేశం రాజకీయంగా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ వాళ్ళంతా కూడా ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ తర్వాత తెలంగాణ ఆంధ్ర అనే ఏదైతే మరొకసారి తెర మీదకి వచ్చిందో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయనే స్వయంగా ప్రసంగించే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మొదటి నుంచి కూడా జీహెచ్ఎంసీ మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ ఎక్కువగా పెట్టారు. సో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కూడా పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీతో కలిసి పోటీ చేయడమా లేదంటే ఒంటరిగా పోటీ చేయడం అనేది కూడా సంకేతాలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తెలంగాణలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తూ వస్తున్నారు. 2014లో తెలంగాణ గడ్డ మీదే తాను రాజకీయ పార్టీని జనసేన ప్రారంభించాను. సో తెలంగాణలో తనకు బలమైన ఏదైతే అభిమాన గణం ఉంది వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా మార్చాలి, నాయకులుగా తయారు చేయాలని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులు పోటీ నుంచి అక్కడక్కడ గెలవడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేస్తామని అప్పట్లోనే ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకే ఇప్పుడు తెలంగాణ మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఈ మే 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ని అప్పుడు పరామర్శ పేరుతో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఆ సందర్భంగా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయంగా కూడా చర్చ జరిగినట్టు సమాచారం. ఇందులో భాగంగానే భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ మీద కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే జూన్ 2వ తారీఖు నాడు ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. చూడాలి ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు. అదేవిధంగా తన మీద బలమైన ఆరోపణలు వస్తున్నాయి, ఏదైతే దాని మీద బలంగా విరుచుకుపడుతున్నారు తెలంగాణ వాదులు ఈ మధ్య కాలంలో. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ తర్వాత ఈ అంశం మీద కూడా ఆయన ఖచ్చితంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.